పౌలు చెప్తున్నాడు. నీతిమంతుడు కాదు అనే తీర్పు ఎట్లా జరుగుతుందంట? యేసు అందు విశ్వాసం ఉంచితే నీతిమంతుడంట, లేకపోతే కాదు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన నీతిమంతుడిగా తీర్చబడడు అని ఇక్కడ క్లియర్గా చెప్పారు. విజయప్రసాద్ రెడ్డి గారు ఏమంటున్నారు? ఎవడు చేసే పనులను బట్టి వాడు మంచివాడా చెడ్డవాడా నిర్ణయిస్తారు అని చెప్పి అంటున్నారు. కానీ బైబిల్ దాన్ని ఒప్పుకోవట్లా. బైబిల్ ఏమంటుంది? క్రియల వలన కాదు నాయన, విశ్వాసం వల్లనే. యేసు యందు విశ్వాసం ఉంచితేనే నీవు నీతిమంతుడా కాదా అనే విషయం తెలిసిపోతుంది. యేసు యందు విశ్వాసం లేకపోతే నీవు నీతిమంతుడు కాదు. ఆయన ప్రభువుని నీ నోటితో ఒప్పుకోవాలి, మృతుల్లో నుండి ఆయన లేపాడని చెప్పి దేవుడు విశ్వసించాలి. దీని ప్రాతిపదిక మీదే తీర్పు ఉంటుంది అని చెప్పి ఎవరు చెప్తున్నారు? యేసు శిష్యులు పౌలు చెప్తున్నారు. కానీ యేసు అలా చెప్పలేదు. మరి విజయప్రసాద్ రెడ్డి గారు ఏమంటున్నారు? యేసుని దేవుడిగా నమ్మాల్సిన అవసరం లేదు, యేసుని నమ్మినా నమ్మకపోయినా వాళ్ళు చేసే తప్పులను బట్టి మంచి చెడులను బట్టే తీర్పు ఉంటుంది అని చెప్తున్నారు. అంటే ఆయనకి బైబిల్ మీద విశ్వాసం ఉందో లేదో అనే విషయాన్ని